టూన్ బెల్స్. మన అడవిని వదిలిపెట్టి అక్కడ గద్దల స్థావరంలో వెళ్ళి ఉండడం మంచిది కాదు. వాళ్ళు తప్పకుండా ఏదో వల వేస్తున్నారు. మీ అందరికీ అక్కడ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది అడవిలో శీతాకాలపు మొదటి ఉదయం. మిట్టు, టీను, మీను అనే పక్షులు మేనా గుడ్లగూబతో కలిసి ఆకాశంలో షికారుకి వెళ్తాయి. కాని ఉదయం పూట పొగమంచు కారణంగా ఈరోజు ఆకాశంలో వాళ్ళు సరిగ్గా ఎగరలేకపోయారు. అన్ని లావు బొప్పాయి చెట్టు కొమ్ము మీద వెళ్లి కూర్చున్నాయి. ఎలా ఉన్నారు ప్రియమైన పక్షులారా? పొద్దు పొద్దున్నే షికారు ఎలా ఉంది? పెద్దగా ఏమీ లేదు బొప్పాయి అన్న. మీ ఉదయం ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఉదయం సాయంత్రం సమానమే. ఇంకా ఎప్పటి వరకైతే మీకు సహాయపడుతూ ఉంటానో అప్పటి వరకు సంతోషంగా ఉంటా. నువ్వు చాలా మంచోడివి బొప్పాయి అన్నా. అలా అంటూ మిట్టు వేరే పక్షులతో చెప్పింది. ప్రియమిత్రులారా, ఈసారి మంచు చాలా ఎక్కువ పడేలా ఉంది. నేను చెప్పేదేంటంటే మనమందరం ఇప్పుడే మన గూళ్ళు ఇళ్లల్లో నీలం పువ్వులతో అలంకరణ చెయ్యాలి. అప్పుడు వాటి వల్ల ఇళ్లలో వేడి పుడుతుంది. ఇంకా మనం ఈ చలికాలం రాత్రుల్లో మంచు నుంచి కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈసారి పనిని మనము ముందుగానే చెయ్యాలి. పదండి, అందరూ నీలికొండ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ మీకేదైనా ఇబ్బంది అయితే నన్ను తప్పక గుర్తు చేసుకోండి. అలాగే బొప్పాయన్న, పదండి అందరం నీలం కొండకెళ్ళాలి. పక్షులన్నీ అక్కడి నుండి నీలి చెట్లు ఉన్న కొండవైపు ఎగిరిపోయాయి. అక్కడ నీలి మందు చెట్లు ఉంటాయి. నీలి పువ్వులు అడవిలో పూసే అన్ని పువ్వుల కంటే అతి పెద్దవి మరియు చాలా వెచ్చగా ఉంటాయి. శీతాకాలంలో అన్ని పక్షులు వారి ఇళ్లను మరియు గూడులను ఈ పువ్వులతో అలంకరించి వాటిని వెచ్చగా ఉంచుకుంటాయి. పక్షులన్నీ కొండపైకి చేరుకున్నప్పుడు కొన్ని గద్దలు వాటికంటే ముందే అక్కడికి వచ్చేశాయి. మీరంతా వరద బాధితుల్లాగా ఇక్కడికి ఎందుకు వచ్చారో? గద్దన్నయ్య, మా గూడులను వెచ్చగా ఉంచుకోవడానికి నీలిరంగు పువ్వులను తీసుకెళ్లడానికి వచ్చాము. మీరు ఇక్కడి నుంచి పూలు తీసుకుని వెళ్ళలేరు. ఇటు చూడండి, మేము ముందుగానే ఎన్ని ఇళ్ళు కట్టి ఉంచాము. ఇప్పుడు ఈ ఇళ్ళన్నింటిని వేడిగా ఉంచడానికి మాకు చాలా పూలు అవసరం ఉంటుంది. అది విని అన్నీ చూశాయి. అక్కడ కొమ్మలకి చాలా ఇళ్ళు నిర్మించబడ్డాయి. అన్నీ ఆ చెట్ల కొమ్మకు వేలాడుతూ ఉన్నాయి. గద్దన్నయ్య, ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, కాని మీరుంది నలుగురే. మరియు మీరు ఈ ఇళ్ళన్నీ ఏం చేసుకుంటారో? గద్దలన్నీ ఒకటిని ఒకటి చూసుకుంటూ రహస్యంగా నవ్వుకుంటూ ఇలా అన్నాయి. ఈ ఇళ్ళన్నింటినీ మేము మీలాంటి చిన్న పక్షులకి సహాయం చేయడానికే కట్టాం. మీరంతా నిశ్చింతగా ఇక్కడ ఉండడానికి వచ్చేయండి. ఇంకా చలికాలం మొత్తం హాయిగా ఇక్కడే ఉండండి. అది విని పక్షులన్నీ చాలా సంతోషించాయి. మళ్ళీ తిరిగి అడవిలో ఉన్న వారి బొప్పాయి చెట్టు వద్దకి చేరుకున్నాయి. మన అడవిని వదిలిపెట్టి అక్కడ గద్దల స్థావరంలో వెళ్ళి ఉండడం మంచిది కాదు. వాళ్ళు తప్పకుండా ఏదో వల వేస్తున్నారు. మీ అందరికీ అక్కడ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు బొప్పాయన్న. కానీ ఈ చలికాలం నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? దీనికోసం నేను కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ వస్తుంది కదా, దాని నుంచి తప్పించుకోవడానికి నేను ఆకుల చాటున దాక్కుంటాను. కానీ ఇప్పుడు మీ అందరి సమస్యని పరిష్కరించడం కోసం నేనిప్పుడు ఆ ఎండలో ఎదురుగా నిలబడి శక్తిని సేకరించుకోవాల్సి ఉంటుంది. నేను ఈరోజు మొత్తం ఎండలో నిలబడతా. అలా చేయడం వల్ల నాకు సూర్యుని ఎండ వల్ల ఎంత శక్తి వస్తుందంటే అప్పుడు నేను మీ అందరికీ సహాయం చేయగలుగుతాను. నువ్వు నిజంగా మా పట్ల ఎంతో దయతో ఉన్నావు బొప్పాయన్న. కానీ మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరంతా నా వాళ్ళు. ఏంటి మీరు నన్ను బయటవాడిగా చూస్తున్నారా? అలా అని అన్నీ సైలెంట్ అయిపోయాయి. ఆ తర్వాత లావు బొప్పాయి చెట్టు ఆకుల నుంచి బయటికొచ్చింది. 12 గంటల తర్వాత సూర్యుడు దానిపై ప్రకాశిస్తాడు. ఆ రోజు మొత్తం ఆ బొప్పాయి చెట్టు సూర్యుని ప్రకాశం కింద ఉంటుంది. అతను చాలా ఇబ్బంది పడతాడు, కాని పక్షులకు సహాయం చెయ్యాలి అని తను ఆ బాధనంతా తట్టుకుంటాడు. తర్వాత రోజు పక్షులన్నీ ఆయన దగ్గరకొచ్చాయి. బొప్పాయన్నయ్య, మా వల్ల నువ్వు ఎంత శ్రమకి గురి కావాల్సి వచ్చింది. మాకు ఏమాత్రం మంచిగా అనిపించట్లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. సూర్యుని ఎండ నుంచి నేను చాలా శక్తిని స్వీకరించాను.
ఇప్పుడు మీరంతా నేనేం చెప్తానో అది చెయ్యండి. అలా అని లావు బొప్పాయి చెట్టు తన కళ్ళుని మూసుకుంటుంది. అప్పుడు చెట్టు కింద భాగం తెరుచుకుంది మరియు దాని లోపల ముదురు నలుపు విత్తనాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరంతా ఒక్కొక్క విత్తనం తీసుకోండి. ఇంకా ఈ విత్తనాలు తీసుకెళ్లి మీ గూళ్లలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ విత్తనాలన్నీ పచ్చి బొప్పాయిలాగా మారిపోతాయి. ఆ బొప్పాయిల్లో ఎంత వేడి ఉంటుందంటే ఈ మొత్తం చలికాలం అంతా మీరు దాంతో హాయిగా గడిపేయవచ్చు. అది విని పక్షులన్నీ లావు బొప్పాయి చెట్టుకి ధన్యవాదాలు తెలిపాయి. ఆపై ఒక్కొక్క పక్షి తన యొక్క నోటితో ఒక్కొక్క విత్తనాన్ని తీసుకెళ్లాయి. ఆపై విత్తనాన్ని తీసుకెళ్లి వాటి గూటిలో పెట్టుకున్నాయి. 3 రోజుల్లో ఆ విత్తనం పగిలి పెద్దదయ్యింది మరియు పచ్చి బొప్పాయిగా మారిపోయింది. పక్షులు వాటి నోటితో బొప్పాయికి ఒక పెద్ద రంధ్రాన్ని పెట్టాయి. లోపలికి బయటికి వెళ్లడానికి ఒక ద్వారాన్ని తయారు చేసుకున్నాయి. ఇప్పుడు అవి ఉండడానికి ఒక మంచి చక్కనైన వెచ్చని ఇల్లు తయారయ్యింది. అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి మరియు బొప్పాయి చెట్టుని కలవడానికి వెళ్ళాయి. ప్రియమైన అన్న, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇబ్బందిని తీసుకొని మా కోసం ఒక వెచ్చని ఇల్లుని ఇచ్చారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అది విని లావు బొప్పాయి చెట్టు కూడా సంతోషపడింది. మరోవైపు 4 గద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మజా వస్తుంది. ఆ పక్షులన్నీ బలహీనపడి మనం చేసిన ఈ గూళ్ళలో ఉండడానికి కోసం వస్తాయి. ఆ తర్వాత మనందరికీ చాలా రోజుల కోసం ఆహారం ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడే వారి దగ్గరికి రాబందు చేరుకుంది మరియు ఇలా అంటుంది, మీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. లావు బొప్పాయి చెట్టు వాళ్ళందరికీ సాయం చేస్తున్నాడు. అవి పచ్చి బొప్పాయితో ఇల్లు నిర్మించుకుని వాటిలో ఉన్నాయి. లేదు, ఇది నీ ఐడియానే కదా? లేదు, నీదే పెద్ద పనికి మాలిన ఐడియా. అప్పుడు అవి 4 తీవ్రంగా వాదించాయి మరియు కొట్టుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు చూడు, మరి నా దెబ్బ. ఇప్పుడు నేను తంతా చూడు. చాలాసేపు వరకు గొడవ పడ్డాయి మరియు అలసిపోయి ఒకవైపు కూర్చున్నాయి. మరోవైపు అన్ని పక్షులు పచ్చి బొప్పాయితో నిర్మించుకున్న ఇంటిలో చాలా వెచ్చగా ఉన్నాయి. చివరిగా మరొకసారి అడవి పక్షులకు ఉపయోగపడినందుకు అతను తన గురించి చాలా గర్వపడ్డాడు మరియు నవ్వుకుంటూ దూరంగా వాటి గూడులో నివసిస్తున్న పక్షులను చూసి సంతోషిస్తూ ఉంటాడు. దాంట్లో అన్ని పక్షులు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. మింకు నెమలి ఒక చెట్టు దగ్గర కూర్చునుంది. చున్నుమున్ను 2 పక్షులు తన దగ్గరకొచ్చాయి. మింకు బాబాయ్, మాకొక కథ వినిపిస్తావా? మీరు కథ చెబితే వినడానికి చాలా బాగుంటుంది. సరే పిల్లలు, మీకు ఈరోజు ఎలాంటి కథ వినిపిస్తానంటే, దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన భయం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మంచి జరుగుతుందని. సరే వినండి. ఒక చిలకుంది. తన పేరు చిరుకుట్. అది ఎప్పుడైతే పెద్ద అయిందో తన జీవితంలో ఒకే ఒక సమస్య ఏమిటి బాబాయ్? కంగారు పడకండి, చెప్తున్నాను కదా, మధ్యలో మాట్లాడకండి. నేను తిన దగ్గర చెప్పాను బాబాయ్ కథ చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయదు అని. ఈ చిలుక జీవితంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, తను ఎప్పుడు పెరిగిందో నువ్వు చెప్పలేవు, తనతో మాట్లాడలేవు కూడా. ఒకరోజు చిరుకుట్ కొమ్మ మీద కూర్చుంది. దగ్గరలో ఉన్న పక్షులన్నీ పళ్ళు తింటున్నాయి. ఈ పక్షులన్నీ ఎంత మంచి మంచి పళ్ళు తింటున్నాయో, నాకు కూడా ఇలా అయితే ఎంత బాగుంటుందో. పక్షి చిరుకుట్ని చూసి ఇలా అంటుంది, అరే చూడు చూడు, ఈ చిరుకుట్ని చూడండి. ఇది ఎలాంటి చిలకంటే మాట్లాడలేంది. నేనెప్పుడూ ఇలా మాట్లాడలేని చిలుకని చూడనే లేదు. ఇలాంటి చిలకలు కూడా ఉంటాయా? చిరుకుట్, ఏం చేస్తున్నా? నీకు కూడా ఈ మధురమైన పళ్ళని తినాలనిపిస్తుందా? ఇదిగో రా, తీసుకో, తిను. చిరుకుట్ ఆ పండును తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు ఆ పక్షి పండుని లాగేసుకుంటుంది. ఇంత తొందర నీకెందుకు చిరుకుట్? సరే, పాట పాడి చూపించు. విన్నాను నీ గొంతు చాలా బాగుంటుందటగా.
అలా అని పక్షులన్నీ నవ్వడం ప్రారంభిస్తాయి. మరియు చిరుకుట్ పాపం చాలా బాధపడుతుంది మరియు ఎగిరి వేరే చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు చింకీ పక్షి చిరుకుట్ దగ్గరికి వచ్చింది. ఆ పక్షులు మాట్లాడిన విషయాలన్నీ నేను అన్నీ విన్నాను. నువ్వు బాధపడకు. చిరుకుట్ కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. తప్పుగా ఎందుకు అనుకోను? ప్రజలందరూ నన్ను ఇలాగే అంటున్నారు. నాకు మాట రాదు. ఇందులో నా తప్పే ఉంది. చింకీ ఇలా అంటుంది, నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేయగల ఒక పక్షి నాకు తెలుసు. అలాగా? ఇది నిజంగా జరుగుతుందా? నిజంగా నేను మాట్లాడగలనా? అవునన్నయ్య, ఎందుకు కాదు? నువ్వు నాతో రా. నువ్వు మాట్లాడగలవు మరియు అన్ని జంతువులతో పాటు కూడా మాట్లాడగలుగుతావు. నల్లకొండ దగ్గర మర్రి చెట్టు మీద గుడ్లగూబ ఉంది. తను మంచి వైద్యుడు. తను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. ఇద్దరు ఎగిరి వైద్యుడైన గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. దాదా, ఒకసారి ఇన్ను చూడు. ఈయనకి మీరు చికిత్స ఇస్తారా? ఈయన మాట్లాడగలుగుతారా? ఇలారా, నోరు తెరిచి చూపించు. చిరుకుట్ తన నోరు తీసి గుడ్లగూబకి చూపిస్తుంది. గుడ్లగూబ చూసి ఇలా అంటుంది, ఇతనికి మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇతను మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు కాబట్టి. తన గొంతు నాలిక బాగానే ఉన్నాయి, కానీ ఆగిపోయింది. కాకా, తన చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారు. తనతో పాటు ఎవ్వరూ లేరు పాపం. అందుకే మాట్లాడటం నేర్చుకోలేకపోయిందేమో. అందుకే అది పాపం మాట్లాడలేకపోయిందేమో. చిన్నప్పటి నుండి మాట్లాడడం నేర్పకపోతే ఇలాగే ఉంటుంది. ఈ సమస్య సరి చేయాలంటే నల్లటి ద్రాక్ష, నల్లటి అమృతం కావాలి. అది నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వు దాని గురించి ఆలోచించకు, నేను తీసుకొస్తా. లేదు లేదు, ఎవరికి అవసరమో వాళ్లే వెళ్ళి ఆ నల్లటి ద్రాక్షని తెచ్చుకోవాలి. కానీ దాదా, నల్ల ద్రాక్ష ఉన్న చెట్టు దగ్గర ఒక కాకి ఉంటుంది. అది చాలా చెడ్డది. వేరే పక్షులను చాలా హింసిస్తుంది. కానీ వాళ్లకు వాళ్లే వెళ్ళాలి, తప్పదు. రెండవ దారి లేదు. అప్పుడు చిరుకుట్ ఎగిరి నల్ల ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తుంది. చిరుకుట్ ఎగురుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తుంది, ఏంటి ఇంత ఇబ్బందుల్లో పడ్డాను? నాకు ముందుగానే ఈ కాకులంటే భయం. నేను వెళ్ళి వాళ్ళెదురుగానే ఇవన్నీ తెచ్చుకోవాలా? చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మయ్యా, అక్కడ ఏ కాకులు లేనట్టున్నాయి. తొందరగా ఇవి తీసుకుని వెళ్ళిపోతాను. చిరుకుట్ తన నోటిలో 2-3 ద్రాక్ష పండులను తీసుకుంటుంది మరియు తిరిగి వెళ్తున్నప్పుడు కాకి తనని ఆపుతుంది. ఏంటి చిలక, ఏం చేస్తున్నావు? ఏంటి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా? చిరుకుట్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి తనని కాళ్లతో పట్టుకొని నల్ల గుహ లోపలికి తీసుకెళ్తుంది మరియు తలుపులు మూసేస్తుంది. చీకటిలో చిరుకుట్ భయపడుతుంది మరియు కాకి బయట నుంచి ఇలా అంటుంది, ఇప్పుడు ఒక పాము వస్తుంది, అది నిన్ను తినేస్తుంది. అలా అని ఒక పెద్ద తాడుని తన మీద విసిరివేస్తుంది. చిరుకుట్ ఏదో పాము వచ్చిందని అనుకుంటుంది. చిరుకుట్ భయంతో అరుస్తుంది, ఆహా! కాపాడండి, కాపాడండి, కాపాడండి! భయం తార్చినందువల్ల తనకు గొంతొచ్చింది. అప్పుడు గుడ్లగూబ వచ్చి తనని అక్కడి నుంచి బయటికి తీసింది. చిరుకుట్ జరిగినవన్నీ దాదాకి చెప్తుంది. నాకు ముందే తెలుసు, నువ్వు ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అందుకే నిన్ను ఈ కాకుల దగ్గరికి పంపించా. ఎందుకంటే అవి అన్ని పక్షులకు ఇలాగే చేస్తాయి. నాకు తెలిసి ఇదే దారనుకున్నా నీ గొంతును తిరిగి రప్పించడానికి. ఎలా అయితే భయపడ్డావో నీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి అరిశావు. అవును దాదా, మీరు సరిగ్గా చెప్పారు. దీనివల్ల నా గొంతు తిరిగొచ్చింది. చింకీ చెల్లి, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇదే నా ఐడియా. మరియు ఎవరో నిజమే చెప్పారు, కొన్నిసార్లు భయం కూడా మనకు ఉపయోగపడుతుంది అని. చూసారా చిన్ను మున్ను, మీకేం అర్థమైంది? మరి కథ ఎలా ఉంది? కథ చాలా బాగుంది బాబాయ్. భయం కూడా మన లైఫ్ లో చాలా ముఖ్యమని నేర్చుకున్నాం. భయం వల్ల ఫైట్ చేయడానికి ధైర్యం వస్తుంది. సరే బాబాయ్, మేమిప్పుడు వెళ్తాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాము.